హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. సో గాయస్, ఏంటి ఈరోజు టాపిక్? ఈరోజు మనం వెరీ ఇంపార్టెంట్, వెరీ స్పెషల్ అండ్ వెరీ హార్డ్ అంటే ఏంటండి అంటే కష్టమైనది. ఓకే, ఏంటది? ఈరోజు మనం ఆల్రెడీ 7 చక్రాస్ సిరీస్లో ఉన్నాము, చెప్పుకుంటూ వస్తున్నాను. అది నేను డైలీ పెడదాం అనుకున్నా, బట్ అది అంత బోరింగ్గా అనిపిస్తూ ఉండింది మన వ్యూవర్స్కి. సో అందుకని టాపిక్స్ చెప్తున్నాను, నెక్స్ట్ డే వేరే కంటెంట్ అనేది తీసుకుంటూ ఉన్నాను నేను. సో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ చక్రాస్లో మెయిన్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ హార్డ్. దాన్ని సాధించడం అంటే చాలా కష్టం. అదే ఆజ్ఞా చక్ర అంటాం. అంటే థర్డ్ ఐ చక్ర. అంటే మనందరికీ కూడా థర్డ్ ఐ అనేది ఉంటుంది. థర్డ్ ఐ అంటే ఏంటి అంటే ఇంటిట్యూషన్ని పెంచే చక్ర. రియాలిటీని మనం ఇక్కడే ఉండి మన థింగ్స్ని, ఎక్కడో జరుగుతున్న థింగ్స్ని చూడగల శక్తి అనేది ఈ థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ చేసుకుంటే మనకు వస్తుంది. అంత స్పెషల్ ఈ థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవ్వడం అంటే ఒక యజ్ఞం. ఈ చక్ర యాక్టివేట్ చేసుకోవడం అంటే థర్డ్ ఐ చక్ర యాక్టివేషన్ అనేది. వన్స్ ఈ థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివేట్ అయ్యిందా, వాళ్ళు రియాలిటీని చూడటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ మీద ఎలాంటి మ్యానిపులేషన్స్, ఎలాంటి థింగ్స్, ఎటువంటి ఉంటాయి కదా, ఇట్లాంటివి చీటింగ్స్ లేకపోతే ఇట్లాంటివి, ఇవేమి వాళ్ళ మీద పనిచేయవు. ఎప్పుడైతే థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివేట్ అవుతుందో వాళ్ళపైన ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్, ఎలాంటి మ్యానిపులేషన్స్, ఎలాంటి అదర్ థింగ్స్ ఏవి కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేవి చూపించవు. ఎందుకంటే వీళ్ళు రియాలిటీని చూస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఎప్పుడైతే థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటారో వాళ్ళకి. సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. సో మనం ఇంకా ముందుకెళ్దాం. ఈ థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఏంటి మనకు బెనిఫిట్, ఎందుకు అంత కష్టం అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అండ్ ఏంటి ఈరోజు ఇంకా టాపిక్ మేడం, రీడింగ్ విషయం ఏంటి టాపిక్? ఓకే, రీడింగ్ ఏంటి అనేది. ఎనర్జీస్ మారినాయి అని చెప్పాను. కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు, అంటే రీకనెక్ట్ అయ్యేదానికి, రీకనెక్ట్ అవ్వడానికి వచ్చేలాగా మ్యానిపులేషన్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. అంటే ఇది జరుగుతుంది, మీరు గమనించున్నా లేకపోయినా. వ్యక్తులు వాళ్ళకై వాళ్ళు రాకుండా, ఇప్పుడు మీరు మీ పర్సన్ ఉన్నారు, వాళ్ళకై వాళ్ళు రాకుండా మీతో రీయూనియన్ చేసేదానికి మీరు వచ్చేలాగా వాళ్ళు బిహేవ్ చేయడం, ఇట్లాంటిది ఏదో నడుస్తుంది ప్రజెంటు. సో మీ పర్సన్స్ ఏమేమి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అండ్ వాళ్ళు రాలేకపోవడానికి కారణాలు ఏంటి, రీయూనియన్ వాళ్ళకై వాళ్ళే వచ్చి రీయూనియన్ చేసేదానికి ఏంటి చేయలేకపోవడానికి కారణాలు ఏంటి అనేది ఈరోజు నేను టాపిక్ చూద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్. ఓకే, ఏంటి థర్డ్ ఐ చక్ర? థర్డ్ ఐ చక్ర దాన్నే ఆజ్ఞా చక్ర అంటాం. దీన్నే ఆజ్ఞా చక్ర అంటాం మనం. ఓకే, ఇది థర్డ్ ఐ చక్ర అనేది ఎక్కడ ఉంటుంది మనిషికి? ఈ థర్డ్ ఐ చక్ర అనేది మనిషికి ఎక్కడ ఉంటుంది అని అంటే, మనం ఇది మెడిటేషన్ పోజ్ యాక్చువల్లీ. ఇక్కడ అన్నీ మనం చెప్పుకుంటూ వచ్చాం కదా లాస్ట్ వీడియోలో. చక్రాస్ గురించి మనం చెప్పుకుంటాం. ఇది థ్రోట్ చక్ర. ఇక్కడ మనిషికి 2 కనుబొమ్మల మధ్య ఉండే చక్రానే ఇది ఆజ్ఞా చక్ర. మనిషికి మనకి కనుబొమ్మలు ఉంటాయి కదా, ఐబ్రోస్కి దగ్గర మధ్యలో ఉండే చక్రానే ఇది థర్డ్ ఐ చక్ర అంటాము. దాన్నే ఆజ్ఞా చక్ర అంటాం. ఇది
యాక్టివేట్ ఈ కలర్ అనేది ఇది ఏ కలరు రిప్రజెంట్, ఇది 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఈ థర్డ్ ఐ చక్ర అనేది ఐబ్రోస్ ఉంటాయి కదా మనకి కళ్ళ మధ్యన, ఐబ్రోస్ కళ్ళ పైన అక్కడ, అంటే ఎక్కడైతే మనం సింధూరాన్ని ధరిస్తామో అక్కడ ఉంటుంది అనమాట ఈ థర్డ్ ఐ చక్ర. ఇది కలర్ వచ్చేసేసి పర్పుల్. ఈ పర్పుల్ కలరు రిప్రజెంట్, పర్పుల్ కలర్ని వస్త్రాలు ధరించిన, ఆ కలర్ లైట్ మన మీద పడిన, పర్పుల్ కలర్ని మనం తదేకంగా చూస్తూ ఉన్న ఈ థర్డ్ ఐ చక్ర అనేది కొద్దిగా యాక్టివేట్ అనేది అవుతూ ఉంటుంది. ఎక్కువగా కొంతమంది పర్పుల్ అంటే ఇష్టం అండి, నాకు పర్పుల్ కలర్ ఇష్టము అని అంటూ ఉంటారు. అది వాళ్ళకి అది అలా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట, కళ్ళకి ఇంపుగా కనబడటం అలా అట్రాక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళకి అంటే ఇది కొంచెం యాక్టివ్లో ఉన్నప్పుడు ఈ పర్పుల్ కలర్ మీద ఇంట్రెస్ట్ చూపించడం, పర్పుల్ 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 బట్టలు అవి కొనుక్కోవడం, బట్టల షూస్ ఇట్లాంటి ఆ కలర్లో వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. అండ్ ఇది ఎలిమెంట్ వచ్చేసేసరికి లైట్. ఇదేంటి మనం చెప్పుకున్నాం కదా, రూట్ చక్ర ఎర్త్, స్వాదిష్టాన చక్ర ఫైర్, వాటరు అని, ఇట్లా దీని ఎలిమెంట్ వచ్చేసరికి లైట్. ఈ ఎలిమెంట్ వచ్చేసి అంటే ఇది కాంతి రూపంలో మనకి ఉంటుంది. కాంతి అంటే ఇంట్యూషన్ యూజ్ చేసి మనం ఎనర్జీస్ని గ్రహించి, లైక్ ఎట్లా అంటే ఇది టాపిక్లో వెళ్ళిపోదాం, నేను ముందు చెప్తాను. ఇక్కడ ఇది ఏంటి, ఆర్గాన్స్ ఉంటాయి కదా, ఈ థర్డ్ ఐ చక్ర మన ఆర్గాన్స్కి దేనికి అసోసియేషన్ వహిస్తుంది అని అంటే, ఒకటి మన బ్రెయిన్, రెండు ఐస్ అనమాట, ఐస్, మూడు నర్వస్ సిస్టమ్ అంటాం కదా, నర్వస్ సిస్టమ్. వీటికి ఈ థర్డ్ ఐ చక్ర అనేది బాధ్యత వహిస్తూ ఉంటుంది. అంటే వీటిలో ఏది పాడైనా థర్డ్ ఐ చక్ర అనేది వీక్గా ఉంది అని అర్థం. నర్వస్ సిస్టము, ఐస్కి, బ్రెయిన్స్కి ఈ థర్డ్ ఐ చక్ర అనేది అసోసియేషన్ అంటే బాధ్యత వహిస్తూ ఉంటుంది. అంటే వీటిలో ఏది పాడైనా ఈ చక్ర అనేది వీక్గా ఉన్నప్పుడు కళ్ళకు సంబంధించిన డిసీజెస్ రావడం, వీక్ అయిపోవడం, ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లాంటివి అనేవి జరుగుతూ ఉంటుంది ఈ చక్ర ఎప్పుడైతే వీక్గా ఉంటుందో అప్పుడు. ఇది ఓకే, అసోసియేషన్ ఓకే. ఇది గవర్నర్ ఏం చేస్తుంది అంటే, ఇది ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఈ చక్రం మనకి ఏమి బెనిఫిట్స్ని ఇస్తుంది అని అంటే, ఈ చక్రం అనేది యాక్టివేట్లో ఉన్నప్పుడు థర్డ్ ఐ చక్ర అనేది మనకి ఇంట్యూషన్ పవర్ అనేది పెరుగుతుంది. ఇంట్యూషన్ పవర్ అనేది మనకి పెరుగుతుంది. అంటే లైక్ ఇంట్యూషన్ పవర్ అంటే ఏంటి, అది ఎలా తెలుస్తుంది మాకు అని అంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు థర్డ్ ఐ చక్ర యాక్టివ్లో ఉంది, నేనేం చేస్తున్నాను, టారో రీడింగ్ చేస్తూ ఉన్నా. టారో రీడింగ్లో ఎక్కడో ఎవరో వ్యక్తికి జరుగుతున్న థింగ్స్ని నేను ఇక్కడ చెప్తున్నాను అంటే, నాకు థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివ్లో ఉండి నా ఇంట్యూషన్ పవర్ అనేది బాగా ఉంది అని అర్థం. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో జ్ఞానులు, మునులు, ఈ రీడింగ్స్ చెప్పేవాళ్ళు, వీళ్ళకి థర్డ్ ఐ చక్ర యాక్టివ్లో ఉంటుంది, వాళ్ళకే ఈ ఇంట్యూషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్ థింగ్. ఎక్కడో జరుగుతున్న, ఎవరి లైఫ్లోనో జరుగుతున్న థింగ్స్ని మనం ఇక్కడ చెప్తున్నాం అని అంటే, థర్డ్ ఐ చక్ర అనేది వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏందనేది మనకి ఇస్తుందన్నమాట ఇంట్యూషన్ ద్వారా. ఓకే, సో ఇది. అండ్ అలాగే ఇది ఇన్సైట్స్ పర్సెప్షన్, విస్డమ్, సారీ ఇది లైట్ ఆగిపోతుంది. ఓకే, ఇన్సైట్స్, పర్సెప్షన్, విస్డమ్,
విస్డమ్. ఎందుకు విస్డమ్ అంటే ఇలా ఇంట్యూషన్ పవర్కి వీళ్ళకి తగిన మూల్యం అనేది రిటర్న్ వస్తుందన్నమాట. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే నా ఇంట్యూషన్ పవర్ని యూజ్ చేసి నేను ఎప్పుడైతే రీడింగ్ చెప్తానో అది వాళ్ళకి మా క్లయింట్స్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళకి నా మీద అభిమానము, గౌరవము, భక్తి ఏదైనా కానివ్వండి అది పెరుగుతుంది. అది రిటర్న్ వాళ్ళు నాకు బ్లెస్సింగ్స్ ద్వారా ఇవ్వడము, నాకు మళ్ళీ రిటర్న్ అంటే గౌరవం ఇవ్వడం. ఇష్టం అంటే ఏదో నాకు వాళ్ళ తృప్తి చెందిన తర్వాత నాకు ఏదో సాధించాను అనే ఒక ఫీలింగ్ అనేది నాకు వస్తూ ఉంటుంది. సో అది ఇలా ఈ థర్డ్ ఐ చక్ర ద్వారానే ఇది వస్తుంది. తమ ఏదో సాధించాము అనే ఒక ఫీలింగ్ అనేది ఇష్టం. ఓకే. అండ్ అలాగే ఇక్కడ బెనిఫిట్స్ ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ చక్ర బ్యాలెన్స్డ్గా ఉంటుందో అప్పుడు ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ ఇంట్యూషన్ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ అలాగే డెసిషన్ మేకింగ్ అనేది స్కిల్స్ అంటాం కదా, ఆలోచించి డెసిషన్స్ తీసుకోగలగ శక్తి అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ చక్ర అనే యాక్టివ్లో ఉంటుందో అప్పుడు మనకి. అండ్ అలాగే ఈ క్లియర్ మెంటల్ క్లారిటీ, థాట్స్ అంటాం కదా, మన ఆలోచనలు. ఎందుకు ఇది బ్రెయిన్కి అసోసియేషన్ వహిస్తుంది కదా. ఇక్కడ థర్డ్ ఐ చక్ర అనేది మన బ్రెయిన్కి అసోసియేషన్ అనేది వహిస్తూ ఉంటుంది. అప్పుడు ఇదేం చేస్తుంది, మన థాట్స్ క్లారిటీ, మన ఆలోచనలు కానీ ఏదైనా కానీ క్లారిటీ గురించి వెతకడం, క్లారిటీతో డెసిషన్స్ని తీసుకోవడం, ఫోకస్గా ఉండటం, తీసుకున్న నిర్ణయాల పట్ల ఫోకస్గా ఉండటం అనేది మెంటల్ క్లారిటీ అంటాం దాన్ని. అవి అనేది ఇస్తూ ఉంటుంది ఈ థర్డ్ ఐ చక్ర. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఎబిలిటీ అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి. థర్డ్ ఐ చక్ర ఎప్పుడైతే యాక్టివ్ ఉంటుందో ఫిజికల్ ఎబిలిటీస్ అనేవి పెరుగుతాయి. ఎందుకు, ఇక్కడ మన బ్రెయిన్ ఎప్పుడైతే షార్ప్గా ఉంటుందో మన ఆర్గన్స్ కానీ మన బాడీలో కానీ మనం ఏం చేయాలనే క్లారిటీ మనకు ఉంటుంది, ప్లస్ మనం ఎలా ఉండాలనే క్లారిటీ కూడా మనకు ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఫిజికల్ అబిలిటీ అనేది పెరుగుతుంది. ఇంట్యూషన్, టెలిపతి స్కిల్ అంటే వ్యక్తులతో వ్యవహరించడం, టెలిపతిగా కనెక్ట్ అవ్వటం, వ్యక్తులతో అదే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో ఎలా ప్యాచప్ అవ్వాలి, లేదా వాళ్ళతో ఎలా మింగిల్ అయిపోవాలి, కలిసిపోవాలి, ఎలా వ్యవహరిస్తే వాళ్ళు మళ్ళీ మనతో మంచిగా ఉంటారు, ఇట్లాంటి టెలిపతి థింగ్స్ ఉంటాయి కదా, ఇవి చేయడం. క్లారావైన్స్ అంటే వీళ్ళు ఖచ్చితత్వంతో మాట్లాడగలరు. ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ చక్ర యాక్టివ్లో ఉంటుందో వీళ్ళు ఏదైతే ఊహించి మాట్లాడతారో అదే నిజమవుతూ ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఐ చక్ర అనే వాళ్ళకి, యాక్టివ్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళు ఊహించి ఏదైతే ఒక మాట చెప్పి అన్నారో అది అక్కడ నిజంగా జరిగి ఉంటుంది లేదా జరుగుతుంది అని అర్థం. క్లారావైంట్ అంటాం, క్లారావైన్స్ లైక్ అలాగా. ఇంకా అలాగే విస్డమ్ అండ్ నాలెడ్జ్, తెలివితేటలు అనేవి వీళ్ళకి పెరుగుతాయి ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివ్లో ఉంటుందో అప్పుడు. ఇది కనిపిస్తుందా, ముందుకు పెడతా. ఎప్పుడైతే ఈ థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివ్లో ఉంటుందో అప్పుడు అర్థం చేసుకునే తత్వం అనేది కూడా పెరుగుతుంది. నాలెడ్జ్ పెరుగుతుంది అన్నాను కదా, నాలెడ్జ్ మీన్స్ మెచ్యూరిటీ వస్తుంది, ప్లస్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడు ఏమవుతుంది, థింగ్స్ని అర్థం చేసుకోగలుగుతూ ఉంటారు. థింగ్స్ ఏమైనా కానీ అబ్స్టకల్స్ వచ్చినాయా, థింగ్స్ ఎలాగా ఇన్బ్యాలెన్స్గా నడుస్తున్నాయా అని అంటే వీటిని అర్థం చేసుకోగల సామర్థ్యం అనేది వీళ్ళకి పెరుగుతుంది ఎప్పుడైతే థర్డ్ ఐ చక్ర అనేది యాక్టివ్లో ఉంటుందో అప్పుడు. వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ అనేది అబిలిటీస్ ద్వారా పెరుగుతూ ఉంటుంది. అబిలిటీస్ అనేవి వీళ్ళకి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. అండ్ వీళ్ళకి గోల్స్, డ్రీమ్స్ ఏమైనా పెట్టుకుంటుంటే వాటిని రీచ్ అవ్వేదానికి ఈ థర్డ్ ఐ చక్ర అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఒక గోల్ పెట్టుకొని ఉంటారు, ఆ గోల్ని రీచ్ అవ్వేదానికి వీళ్ళకి ఎన్ని రకాలుగా వీలవుతుంది.
అన్నిటినీ కూడా వీళ్ళని ఫేస్ చేసి స్ట్రగుల్స్ని ఫేస్ చేసి రీచ్ అవ్వేదానికి ఈ థర్డ్ ఐ చక్ర అనేది ఒక పవర్ అనేది వీళ్ళకి ఇస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ థర్డ్ ఐ చక్రాన్ని ఎలా మేము యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఓం అనే మంత్రం ద్వారా ఈ థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు అమ్ అనే మంత్రాన్ని కూడా యూజ్ చేసి ఈ థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్నేటివ్ మంత్ర. థర్డ్ ఐ చక్రాకి ఆల్టర్నేటివ్ అమ్ మంత్ర వస్తుంది. మెయిన్ మంత్ర వచ్చేసేసి ఓం అవుతుంది. ఇది ఎలా ఎటువైపు తిరిగి అంటే నార్త్కి సైడ్ తిరిగి కూర్చొని ఈ మెడిటేషన్ అనేది చేసుకోవాలి. నార్త్ డైరెక్షన్ ఉంటాం కదా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని, ఈ డైరెక్షన్లో నార్త్ డైరెక్షన్లో ఇది తిరిగి దీన్ని మెడిటేషన్ చేసుకుంటే ఇది తొందరగా యాక్టివేట్ అవుతుంది. బట్ వన్స్ మీరు యాక్టివేట్ చేసుకుంటే మీకు మెడిటేషన్లో పర్పుల్ కలర్ కనిపించడం, పర్పుల్ కలర్ థింగ్స్ కనిపించడం, ఒక ఎనర్జీ సర్కిల్ అనేది పర్పుల్ కలర్లో కనిపించిందా ఇది థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అయినట్టే. బట్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? బిఫోర్ మీరు ఈ థర్డ్ ఐ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఒక ప్లేస్లో కూర్చోవాలి. కింద ఏదైనా మ్యాట్ అనేది వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మీరు కూర్చోవాలి ప్రశాంతంగా. 7 times మీరు ఊపిరిని పీల్చుకొని వదలాలి. వదిలిన తర్వాత మీ ఈ 2 వేళ్ళతో మీ నుదుటి భాగాన్ని బొట్టు ఎక్కడైతే సింధూరాన్ని ధరిస్తామో ఇక్కడ సింధూరాన్ని ధరిస్తామో ఇక్కడ లైక్ చేసి నేను చూపిస్తాను ప్రాక్టికల్గా. ఇవి కనుబొమ్మలు కనిపిస్తుంది. సరే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ కనుబొమ్మల మధ్య మీరు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని వదిలిన తర్వాత ఇక్కడ ఈ 2 వేళ్ళతో జస్ట్ డ్యాబ్ చేయాలి. డ్యాబ్ చేయాలి ఒక ఫ్యూ మినిట్స్. డ్యాబ్ చేసిన తర్వాత మీ ఫోకస్ని 2 కనుబొమ్మల మధ్యకి తీసుకురావాలి. మీరు మెడిటేషన్లోకి వెళ్ళే ముందు మీ ఫోకస్, మీ పవర్, మీ ఫోకస్ అనేది మీ 2 కనుబొమ్మల మధ్య తీసుకొచ్చి అక్కడ మీరు మెడిటేషన్ చేయాలి. అది కూడా ఓం అనే మంత్రంతో చేయాలి. స్లోగా స్టార్ట్ చేసి అది డీప్ అయిపోతూ ఉంది. చేస్తూ ఉండగా అది మీకు డీప్ అయిపోతూ ఉంటుంది. మీ ఫోకస్ అప్పుడు మీ థింగ్ అంతా, మీ ఎనర్జీ, మీ ఫోకస్ అది మెడిటేషన్లో కూర్చున్నా కూడా ఫోకసింగ్ అనేది ఉంటుంది. అంటే అదర్ థింగ్స్ గుర్తొస్తూ ఉంటాయి మెడిటేషన్లో కూర్చోగానే, బట్ అది రాకూడదు. మీరు కూర్చోగానే మీకు ఫోకస్ ఏంటి? థర్డ్ ఐ చక్ర మీద పెట్టారు కాబట్టి థర్డ్ ఐ చక్ర మీదే ఉంచాలి. అలా మీరు ఫోకస్ని మీరు పెట్టగానే మీకు పర్పుల్ కలర్ ఎనర్జీ సర్కిల్స్ వైజ్ ఏదో ఎనర్జీస్ ఫ్లో అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు అది పర్పుల్ కలర్ ఎనర్జీని మెడిటేషన్లో చూసారా, ఇది యాక్టివేట్ అవుతుందని అర్థం. ఓకే, సో ఇది ఎలా మనం యాక్టివేట్ చేసుకోవాలి అని అంటే మెడిటేషన్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మంత్రాస్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మంత్రం చెప్పా కదా ఓం అని, యోగా ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ డైట్, ఫుడ్స్ ద్వారా పర్పుల్ కలర్లో ఫుడ్ ఏవి ఉంటాయో అవి ఫుడ్ తినడం ద్వారా కూడా డైట్ని ఫాలో అవుతూ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆయిల్స్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటి గురించి కూడా డీప్గా చెప్పొచ్చు, బట్ కంటెంట్ లాంగ్ అయిపోతుంది. అందుకని నేను సింపుల్గా ఎట్లా ఏ వేస్లలో యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి విజువలైజేషన్ ద్వారా కూడా ఈ యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ ఆజ్ఞా చక్రాన్ని. ఏదైతే మన థర్డ్ ఐ చక్ర ఉందో ఆజ్ఞా చక్ర అంటాం. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఆజ్ఞా చక్ర, థర్డ్ ఐ చక్ర గురించి టాపిక్. సో మనం వెళ్ళిపోదాం. మీ పర్సన్స్ నేను చెప్పాను కదా, మీ పర్సన్స్ గైస్ ఈరోజు టిప్ ఏం లేదు, రేపు ఇస్తాను నేను. గైస్ ఇక్కడ నేను కొన్ని చెప్పాను కదా,
మ్యానిపులేషన్ ట్రిక్స్ జరుగుతూ ఉన్నాయి పాస్ట్ 2 డేస్ నుంచి అని. అంటే మీ పర్సన్కి మీతో రీయూనియన్ చేయాలని ఉంది, బట్ వాళ్ళకి డైరెక్ట్గా మీతో రీయూనియన్ చేసే ఉద్దేశం అయితే లేదు. ఇది కొంతమందికి జరుగుతూనే ఉంది ప్రజెంట్. కొంతమందికి స్టక్ అయిపోయి ఉన్నారు ఆల్రెడీ నో కాంటాక్ట్లోనే. వాళ్ళకి డైరెక్ట్గా వచ్చి మీతో రీయూనియన్ చేయాలని ఉంది, కానీ వాళ్ళు ఏంటంటే మీరు వెళ్ళేలాగా మ్యానిపులేషన్ ట్రిక్స్ ఏదో ఫాలో జరుగుతుంది. ఇట్లాంటి థింగ్స్ అనేది నాకు తెలుస్తుంది. సో అందుకే నేను దాని గురించే రీడింగ్ తీద్దాం అనుకున్నా. సో దాని గురించి మనం వెళ్ళిపోదాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్. వై మై వ్యూవర్స్ పర్సన్ డూయింగ్ మ్యానిపులేషన్ ట్రిక్స్ అబౌట్ reunion with my viewers. Universe please give me accurate reading. Why suddenly this change came? Why? Reasons please give me accurate reading. Why? Resistance. Universe please give me accurate reading. Why? Peace. Why? Universe. సెకండ్ ఛాన్స్. అందుకేనా ట్రిక్స్, మ్యానిపులేషన్ ట్రిక్స్ అవే. వై? వన్ డే అంట. వై మ్యానిపులేషన్ ట్రిక్స్ దే ఫాలో? కన్ఫెషన్. ఇక్కడ మీ పర్సన్ వన్ థింగ్ ఫర్ షూర్, మీతో డిస్హానెస్టీగా ఉంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. డిస్హానెస్టీ, డిస్రెస్పెక్ట్, డిసెప్షన్. ఇదేం చేస్తుందంటే మీ పర్సన్ని ఏదో ట్రిగరింగ్ చేయడం, అంటే తను చేసిందే యాక్చువల్లీ. మీరేమో ఫుల్గా టోటల్లీ తను నమ్ముతున్నారు. తనేంటి అదర్ థింగ్స్ని బ్యాలెన్స్ తెచ్చుకునే దానికి తన వేలో తాను ఏదో పోరాడుతున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. బట్ మీకు తెలియదు ఈ విషయం. కానీ మీ పర్సన్కి ఏమవుతుంది, అది నేను కరెక్ట్ కాదు, నేను అది అని తానే ట్రిగరింగ్ చేసుకుంటూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని రీయూనియన్ అయినా కూడా ఇగ్నోర్ చేయడం, గోస్ట్ చేయడం, దూరం పెట్టడం, ఆల్ ఆఫ్ సడన్ ఏదో డిస్టెన్స్ వచ్చేయడం మీ ఇద్దరి మధ్య అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. వై? ఇక్కడ మీ పర్సను, నేను చెప్పాను కదా రీయూనియన్ చేయాలని ఉంటే చేయొచ్చు కదా డైరెక్ట్గా, మరి ఎందుకు ఈ మ్యానిపులేషన్ ట్రిక్స్ అని నేను అడిగాను కదా ప్రశ్న, అదే నేను అడిగింది. ఇక్కడ మీ పర్సను ఈగో ప్రాబ్లం వస్తూ ఉంది మీ పర్సన్కి. వై? మీ పర్సన్కి మీరంటే సీక్రెట్ అడ్మైరేషన్ అనేది ఉంది. సీక్రెట్గా మిమ్మల్ని అడ్మైర్ చేయడం, అంటే మీరు యువర్ లెవెల్ బెస్ట్ మీరు అనేది బాగా చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో. మీరు కానీ మీ థింగ్స్ని కానీ మీ బెస్ట్గా మీరు యువర్ లెవెల్ బెస్ట్, యూ డూయింగ్ యువర్ జాబ్, అంటే మీ పని మీరు మీ లెవెల్కి తగ్గట్టుగా, మీ బెస్ట్కి తగ్గట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. అది మీ పర్సన్కి నచ్చుతుంది యాక్చువల్లీ. అది నచ్చుతుంది కదా అని చెప్పేసి ఓపెన్ అప్ అయ్యి క్రేవ్ చేస్తారా అంటే నో. ఇక్కడ మీ పర్సన్ లేదు. మీ పర్సన్కి ఈగో ప్రాబ్లం అనేది ఉంది. సో అందుకే సీక్రెట్ అడ్మైరేషన్, అంటే మీరంటే కొంచెం సీక్రెట్గా ఇష్టము, క్రేవ్ చేయడం, అభిమానము ఇవన్నీ ఉన్నాయి, కానీ అది బయటపడేదానికి ఇష్టం లేదు. దెన్ వై ఈజ్ రెసిస్టెన్స్ హియర్? యూనివర్స్, ఈ పర్సన్కి ఇక్కడ భయం పట్టుకుంది. తను ఇట్లా చేస్తున్నారు, ట్రిక్కరీ చేస్తున్నారు, డిస్హానెస్టివ్ చేస్తున్నారు. మీకు తెలుసు, మీ ఇంట్యూషన్ పవర్ మీకు చెప్పింది కదా. ఈరోజు మన టాపిక్ కూడా అదే.
తను నిజాయితీగా నాతో లేడు, నాకు అవసరమా, నాకెందుకు ఇలా అనేలాగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తోంది. బట్ ఇది తనకి ఓవర్‌వెల్మింగ్ తెచ్చుతుంది. అంటే మీరు అలా ఆలోచిస్తున్నారేమో అనే ఆలోచన మీ పర్సన్‌కి కొద్దిగా ఇన్‌బ్యాలెన్స్ చేస్తూ ఉంది. అండ్ కొంచెం తను ఇబ్బంది పడుతూ ఉన్నాడనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు. అండ్ అలాగే ఇక్కడ బ్యాలెన్స్. ఇక్కడ వన్ థింగ్ ఫస్ట్, మీ పర్సన్ మీతో ఇన్వాల్వ్ అయినా లేదా జస్ట్ మాట్లాడుతూ ఉన్నా థింగ్స్ ఏవైనా కానీ తనకి బ్యాలెన్స్ వస్తున్నాయి అనేది మీ పర్సన్ ఫీలింగ్. అండ్ ఈ పర్సన్కి మీరు రిలేషన్ కన్నా కూడా మంచి ఫ్రెండ్ రిలేటెడ్ అయి ఉంటారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే రిలేషను కనెక్షన్ అనే విషయం పక్కన పెడితే అంతకుమించి మీరు ఒక మంచి ఫ్రెండ్ అయి ఉంటారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ వై యూనివర్స్, వై పీస్ హియర్ యూనివర్స్. ఎస్ మీ పర్సన్కి కాసేపు ఫ్రెండ్లీగా ఉంటుంది, కాసేపు ఏమో కనెక్షన్ అంటుంది, కాసేపు ఏందో నువ్వెవరో అంటుంది, కాసేపు ఏమో నువ్వే మొత్తం అంటుంది అని మీరు అంటారంట. సో అందుకే మీ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ వన్ థింగ్ ఫర్ షూర్, తను మల్టిపుల్గా వేరే థింగ్స్ మీద ప్రజెంట్ ఫోకస్ చేస్తున్నారు. మీరు చూస్తేనేమో ఇట్లాగా ఇన్బ్యాలెన్స్, అంటే మీరు రకరకాలుగా మీ వేరియేషన్స్ని చూపిస్తున్నారంట. సో ఇది కూడా తనకి కన్ఫ్యూజన్ తీసుకొస్తూ ఉందంట మీ పర్సన్కి రైట్ నా. అంటే కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంది మీ పర్సన్కి. ఏంటి అంతా బాగానే నడుస్తుంది, స్టిల్ ఏదో క్వశ్చన్ మార్క్ ఏదో వస్తుంది. ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మీ పర్సన్ విషయంలో, మీ పర్సన్ మీ గురించి అనుకోవటంలో. బట్ బ్యాలెన్స్డ్గా ఉంచాలి, బ్యాలెన్స్డ్గా ఉంచినా మంచిగా హ్యాపీగానే ఈ కనెక్షన్ ఉంచాలని అయితే మీ పర్సన్కి ఫీలింగ్ ఉండిందంట రైట్ నౌ. దెన్ వై సెకండ్ ఛాన్స్ ఎక్స్పెక్ట్. మీ పర్సన్కి సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది, బట్ అది డైరెక్ట్గా వచ్చి అడిగేదానికి ధైర్యం లేదు. అందుకే ఈ మ్యానిపులేషన్ ట్రిక్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నారనేది ఇక్కడ చూపిస్తుంది. ఎస్, తనకు ఈ మ్యానిపులేషను ట్రిక్స్ రికన్సిలియేషన్ చేయాలని, రీయూనియన్ చేయాలని మీ పర్సన్కి ఉండింది. బికాజ్ తనకి మిమ్మల్ని వదులుకునేదానికైతే ఓవరాల్ మెసేజ్ ఇష్టం లేదు. మిమ్మల్ని దూరం పెట్టేదానిక వదులుకునేదానికి, మిమ్మల్ని హోల్డ్లో ఉంచైనా సరే మిమ్మల్ని ఉంచాలి అంతే, మీరు ఉండాలి. లైక్ అదర్ థింగ్స్కి వేరే ప్రయారిటీ ఇస్తున్నారు, బట్ మీరు మాత్రం ఉండాలి. ఏదో మీకు ప్రయారిటీ ఇవ్వకపోయినా, మీరు టైం ఇవ్వకపోయినా, మాట్లాడకపోయినా, ఏమి చేయకపోయినా మీరు ఆయనతో ఉండాలంట. ఆయన ఇంటెన్షన్ అది. పోనీ అది వచ్చి అడిగి ధైర్యం ఉందా అంటే లేదు, చెప్పరు. ఈగో వస్తుంది, మళ్ళీ భయం వేస్తుంది అడ్డం మీ పర్సన్కి. బట్ వన్స్ మీరు మళ్ళీ మంచిగా ఛాన్స్ ఇవ్వాలి అని ఓపెన్గా మీరు అడిగితే అంటక ఆ ఎగిరి గంతేస్తారు. ఆహా ఓహో ఇంక నాకన్నా తోపు లేడు తురుము లేరు అని. ఇమ్మెచ్యూరిటీ, ఇది ఇమ్మెచ్యూరిటీ. మెచ్యూర్ థింగ్ కాదు. మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళు ఇలా ఆలోచించరు యాక్చువల్లీ. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేని రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా సజావుగా ముందుకి నడవదు. ఓకే, వన్ డే వై ఇక్కడ మీ పర్సను ప్రజెంట్ మీకు టైం ఇవ్వట్లేదు, ప్రజెంట్ మీకు థింగ్స్ని షేర్ చేసుకోలేకపోతున్నారు. తను అదర్ థింగ్స్లలో స్టక్ అయిపోయి ఉంటున్నారు. అదర్ థింగ్స్ మీన్స్ వర్కా, బిజినెస్సా, అదర్ వ్యక్తుల ఫ్యామిలీనా, లేదా ప్రాబ్లమ్సా, ఏదన్నా కానీ తను స్టక్ అయిపోయి ఉంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. బట్ తను అనుకోవడం ఏంటంటే మీ గురించి, ఈరోజు కాకపోతే రేపైనా నేను మీకు ఇస్తాను, ఈరోజు నేను ఇవ్వలేను ఈరోజు, బట్ రేపైనా మీకు టైం అనేది ఇస్తాను, ఇట్లా తనకి తానుగా అనుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది మీ పర్సన్. వై వన్ డే హియర్ యూనివర్స్. తనకి రీయూనియన్ చేయాలి అనేది ఖచ్చితంగా ఉంది, కానీ తన ప్రయారిటీ వేరే వాటికి ఇస్తూ ఉన్నాడు మీ పర్సన్. ప్రయారిటీ మాత్రం
రీయూనియన్ చేయాలి, బాగా మంచిగా ఉండాలని ఉంది. బట్ ప్రయారిటీ మాత్రం సిచ్యువేషన్కి వచ్చేసరికి వేరే థింగ్స్ మీదకి తను బలవంతంగా పెట్టాల్సి వస్తుంది. అంటే వేరే థింగ్స్ అవసరం, ఇంపార్టెంట్. ఇక్కడ అందుకే మీ పర్సన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉన్నారు. మీ విషయంలో కావచ్చు, తనకి తాను కావచ్చు, ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. కంఫెషన్ మీకేదో చెప్పాలంట. ఎండ్ ఆఫ్ ద కార్డ్. సీరియస్గా చెప్తున్నాను, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీ పర్సన్ ఇట్లా ఇది జరుగుతుంది లేదా ఇది సిచ్యువేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా. ఇది ఎండ్ కార్డ్. ఎస్, బికాజ్ తనకి ఫీలింగ్ అనేది ఉంది. ఎందుకు వేరే థింగ్స్కి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, గోస్ట్ చేస్తున్నారు, టైం ఇవ్వట్లేదు అసలు అనేది తనకి తెలుసు. వాళ్ళకి తెలియదు ఆ మాత్రం. వాళ్ళకి తెలుసు మీ పర్సన్కి. వాళ్ళకి తెలుసు మీ పర్సన్కి. కానీ ఇదంతా కూడా మీకు చెప్పాలని ఉంది. థింగ్స్ని షేర్ చేసుకోవాలని అయితే మీకు ఉంది. ఫర్ షూర్ నేను మీకు యూనివర్స్ కన్ఫ్యూషన్ ఎప్పట్లోగా అవుతుంది, ఎప్పట్లోగా చెప్తారు. కాల్ ఆర్ మెసేజ్ ఎప్పట్లోగా వస్తుంది యూనివర్స్. కన్ఫెషన్ చేస్తారు ఇక్కడ చూపిస్తుంది. నో కాంటాక్ట్ అని, నో కాంటాక్ట్. పాస్ట్లో మంచిగా బ్యాలెన్స్డ్గా ఉన్నాము, బట్ ఇప్పుడు మాత్రం టైం ఇవ్వలేకపోతున్నాను నేను అని తనకు తాను అనుకుంటున్నాడు అనేది ఇక్కడ చూపిస్తుంది. అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇది రివర్స్ ఫిజికాలజీ యూస్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు టైం ఇవ్వట్లేదు, దాన్ని మీరు ట్రిగర్ చేస్తారు. అదేమవుతుంది, గొడవ అవుతుంది. ఇక్కడ ఏంటి, నాకు టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పి వాళ్ళు పరిగెడుతూ ఉంటే నాకు టైం ఇవ్వవా, నాకేం చేయవా అని మీరు క్రేవ్ చేస్తూ ఉంటారు. అంటే రివర్స్ ఫిజికాలజీ మ్యానిపులేషన్ అనేది చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే రివర్స్లో రావడం అనమాట. అంటే వాళ్ళని మీరు ట్రిగర్ చేయకుండా ముందుగానే ఇంత బిజీగా ఉండి నన్ను పట్టించుకోవా అనేలాగా మీరు అడుక్కోవాలి కదా. వాళ్ళ గోల్ అది. అంటే వాళ్ళ తప్పు వాళ్ళు ఒప్పుకోరు కదా. ఇగో వాళ్ళ టైం ఇవ్వాలి అనే విషయం వాళ్ళకి తెలుసు, బట్ అది ఒప్పుకోకూడదు. ఇక్కడ మీకేంటి, మీరు ఈ రివర్స్లో వచ్చి అడిగారు అనుకోండి, నాకు టైం ఇవ్వ, బిజీ ఉన్నంత మాత్రాన్ని మాకు ఇవ్వరా అని మీరు అడుక్కుంటే అది ఈగో బూస్టప్ అయింది. ఇంకో వేలో ట్రిగర్ చేయరుగా, నాకు ఇవ్వు టైము, లైక్ అడుక్కోవడం అవసరమా? బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తనకైతే మీకు మెసేజెస్ చేయాలని ఉంది, బట్ తన సిచ్యువేషన్ ప్రజెంట్ దానికి సహకరించట్లేదు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓవరాల్ మెసేజ్ తను ఇన్వాల్వ్ అయిన థింగ్స్ గురించా లేదా వర్క్ రిలేటెడే, తన సిచ్యువేషన్ తనకి సపోర్ట్ చేయడం లేదు యాక్చువల్లీ. ఓకే, సో చూద్దాం మనం మీ పర్సన్ ఎంత ఫీలింగు, ఎంత ఎమోషన్స్ ఉన్నాయి అని అంటే ఏం మెసేజెస్ ఇచ్చారో చూద్దాం. నాకు డౌట్ వస్తుంది మెసేజెస్ ఏం వస్తాయా అని. ఓకే ఏం తిరిగింది, ఏం మెసేజెస్ ఇచ్చారు యూనివర్స్. గైస్, ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనకు కాంటాక్ట్ చేయండి, మనం రీడింగ్స్ అనేవి ఇస్తాము. ఇదేంటి, ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అంట. ఇక్కడ మీ పర్సను చేసేదంతా వాళ్ళు అనేది మిమ్మల్ని అంట. ఓ నాయనో, ఇట్ ఈజ్ ఆల్ టూ మచ్ అంటే మీరు ఎక్కువ చేస్తున్నారంట. కొద్దిగా తగ్గించుకోండి మీ పర్సన్ ఫీలింగ్. ఓకే, ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేదానికి అంట. ఆయన కొనుక్కోవాలంట, ఆయన ఏదో తీర్చిదిద్దుకోవాలంట ఎగైన్ మళ్ళీ. అందుకని మిమ్మల్ని ఎలనిస్తున్నాడంట, ఎలానే ఇవ్వాలనుకుంటున్నారంట. అంట ఇది మళ్ళీ వచ్చింది. ఇది చూడండి, ఇది చూడండి, డ్యువాలిటీ. ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ అస్ డిఫరెంట్లీ. మళ్ళీ అది ఈ పర్సన్ కాలంలో వెనక్కి వెళ్ళగలిగితే తను మిమ్మల్ని డిఫరెంట్గా ట్రీట్ చేస్తారంట. ఓకే
అది పర్సనల్ ఫీలింగ్ ఏదో ఉందంట మీ పర్సన్కి, అందుకే సెకండ్ ఛాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. ఎస్, మీ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ. మీ పర్సన్ ఒకటి మాత్రం నిజం, స్టక్ అయిపోయి ఉన్నారు. సో అందుకే అతను ఐ వాంట్ అవుట్ అని చెప్పి అనుకుంటూ ఉన్నారంట. అది తన గురించి. లాస్ట్ కార్డ్ యూనివర్స్. హౌ కుడ్ యూ ఎవర్ ఫర్గివ్ ద మెస్ ఐ మేడ్. చూసారా, ఇంత దిక్కుమాల పనులు చేసినా మీరంట మీ పర్సన్ ఎందుకు క్షమిస్తూ ఉంటారు? వై? ఆ వై అనే ప్రశ్నకి మీరు సమాధానాన్ని వెతుక్కోండి. ఎందుకు నేను ఇంత చేసినా కానీ నేనెందుకు క్షమిస్తున్నాను అని. ఓకే, సో ఇది ఆయన కూడా అదే అడుగుతున్నారు. ఎందుకు వాళ్ళు చేసేది ఏందో వాళ్ళకి తెలుసు కదా. ఈ కార్డ్తో ఈ పర్సన్కి తెలుసు వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు అని. సో ఇది గైస్, ఇది ఇవాళ రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీ బుజ్జి పానీయం. థ్యాంక్ యూ.